హాయ్ అండి, హలో, నమస్తే అండి. ఈరోజు మనం చేసుకోబోయేటువంటి రెసిపీ అండి బెండకాయ ఫ్రై అండి. ఇది హోటల్ వాళ్ళు మరియు క్యాటరింగ్ వాళ్ళు చేస్తారండి ఈ స్టైల్లో. ముందుగా ఈ బెండకాయ ఫ్రై చేయడానికి కావాల్సిన పదార్థాలండి: బాగా సన్నగా తరిగినటువంటి, నేనైతే 2 కిలోల బెండకాయలు తీసుకున్నానండి. అలాగే ఒక పావు కిలో దాకా వేరుశనగ పప్పు అండి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి. ఒక బాండలు పెట్టుకొని 1 కిలో నూనె వేసుకోవాలండి. ఓకే అండి, నూనె వేడెక్కిందండి. ఇప్పుడు మనం బెండకాయలు కొద్ది కొద్దిగా వేసుకున్నామండి. బాగా డీప్ ఫ్రై చేయాలండి. బెండకాయ బాగా వేగాయండి. మొత్తం తీసి ఒక డీస్లో వేసుకోవాలండి. అలాగే మిగతా బెండకాయలు మొత్తం అలాగే ఫ్రై చేసుకోవాలండి. ఓకే అండి, అన్ని బెండకాయలన్నీ వేగిపోయాయండి. తర్వాత ఇందులో మనం ఇందాక తీసుకున్నాం కదండి, ఒక 1/4 కిలో వేరుశనగపప్పు, అది కూడా వేయించుకున్నామండి. ఇది కూడా బాగా ఫ్రై చేసుకున్నామండి. ఓకే అండి, వేరుశనగపప్పు కూడా బాగా వేగిపోయిందండి. ఇది కూడా తీసేద్దామండి. ఈ వేరుశనగపప్పు కూడా ఈ బెండకాయలో వేసుకుందామండి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు కూడా బాగా వేగిపోయిందండి. దీన్ని ఒక 5 నిమిషాలు చల్లారనివ్వాలండి ఫ్యాన్ కింద ఈ బెండకాయని. ఇప్పుడండి ఇది బాగా చల్లారిందండి, 5 నిమిషాలు అయిందండి. దీంట్లో కొద్దిగా సాల్ట్, ఒక 2 స్పూన్లు, అలాగే కొద్దిగా మిర్చి పౌడర్ అండి, అలాగే కొద్దిగా కూర కారం అండి, కూర కారం. ఇది బాగా వేసుకొని మిక్సింగ్ చేసుకోవాలండి. అంతే అండి, మీకు ఎంతో రుచిగా క్రిస్పీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది చాలా అద్భుతంగా బాగుంటుందండి.